దర్శనార్థులు ఎట్లురు అంతా నింబలేమేనా? నేనైతే నింబలంగున్నా. మళ్ళీ యాడికి వచ్చారు అనుకుంటారు. హైదరాబాద్లో జోడ్దా తీన్మారిగా బోనాల పండుగ షురు అయిపోయింది. ఇలాగా యాడ చూసినా గల్లీ గల్లీ లొల్లి లొల్లిగా మళ్ళీ జుల్లు జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్లో రామ్ నగర్ అనగానే గుర్తుకొచ్చే పేరు అఖిల్ పైల్వాన్. మళ్ళీ అఖిల్ పైల్వాన్ ఎట్లా తీస్తుండు, ఏమేమి తీస్తుండు, మళ్ళీ పోతరాజులు ఎవరు వస్తారు, మళ్ళీ ఇక్కడికి యూత్ ఎక్కడెక్కడి నుంచి వస్తారో మొత్తం కుల్లం అడుచుకొని అట్లా అఖిల్ పైల్వాన్ దగ్గర 2 ముచ్చట్లు తీసుకొని ఉన్నది చూపేనికి నేనైతే సిద్ధంగా ఉన్నా. చాలు పోదాం పరిగా. ఇక లోపలికైతే వచ్చినాం. ఇక ఉసుక తీసుకొచ్చి ఇట్లా సలిలో కూడా కింద పడతట్లేదు. కూరగాయలు అయితే గట్లు వచ్చారు. ఎందుకంటే అఖిల్ అన్న అంటే హైదరాబాదే కాదు, పల్లి పట్నం వాడ రాజ్యం ఏడ చూసినా మస్తు ఫేమస్. చూద్దాం మళ్ళీగా. ఇప్పుడైతే మీకు అమ్మవారు ముత్యాలమ్మని అయితే దర్శనం చేపిస్తారు. అరే మళ్ళీగా లోపలికి వచ్చిన మళ్ళీ ముత్యాల అమ్మవారిని మీ అందరికి నేను దర్శనం చేపిస్తా. చూడాలి మళ్ళీ అమ్మవారి కృపా కటాక్షం ఉన్నందుకే ఈరోజు అఖిల్ హైదరాబాద్లోనే కాకుండా ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఏ చిన్న పిల్లగాని కూడా అడిగిన ఇవాళ అఖిలన్న జాతర పోతున్నట్టే. నేనన్నా అఖిలన్న జాతర ఏంటంటే అంత మంచిగా ఏం చేస్తాడంటే ఏం చేసినా అమ్మవారి దీవెనలతోటి ఆశీర్వాదంతో చేస్తుండు. కాబట్టి ఒక్కసారైనా చూసేస్తే పానం తృప్తి ఉంటుంది అని చెప్పారు. సరే మరి నేను కూడా వచ్చిన ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇక ఈ జాతర ఎట్టెట్లా మొదలవుతుంది, ఏమవుతుంది, బోనాలు ఏమైనా కుళ్ళకు అఖిల్తో 2 ముచ్చట్లు ఆడుచుకుంటా. సరేనా? ఇక గుళ్ళకైతే వచ్చినాం, అమ్మవారి దర్శనం చేసుకోగానే చెక్క మల్లెపూలేక నవ్వుకుంటూ పెద్ద మనిషిగా వచ్చిండి అడుచుకుంటాం. అలా ఆయన ఎవరు ఏంది అన్న? నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? సంతోష్. నీ పేర్లోనే ఉన్నట్టుంది సంతోష్ అని చెప్పాలి. ఏం చేస్తుంటాం మళ్ళీ అఖిల్కి ఏమైతే చెప్పిగా. మా బామ్మడిది అవుతాడు. ఓ అమ్మో ఇంత మంచి బామ్మడిది దొరికినందుకు నేనైతే మస్తు ఖుషి అవుతున్నా. చెప్పాలి మళ్ళీ బోనాల పండుగ వచ్చింది, నీకు ఎట్లా అనిపిస్తుంది? 2 ముచ్చట్లు చెప్పిగా. తెలంగాణ పండుగ బోనాల పండుగ అందరం మంచిగా సంతోషంగా జరుపుకోవాలి బోనాల పండుగ. మళ్ళీ పోయినసారి కరోనా వచ్చి కష్టకాలాల్లో ఉండే ప్రజలు పండుగ జరుపుకోలేరు. ఈసారి మళ్ళీ కరోనా తక్కువ అయిపోయింది, బోనాల పండుగ సంబరంగా చేసుకున్నాం. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అమ్మవారు చూసుకుంటుంది మొత్తం కరోనా అంతా. అమ్మవారు ఆశీర్వాదంతో అందరు కరోనా కొట్టుకుపోతుంది, అందరు మంచిగా సంతోషంగా ఉంటారు. పాత జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది, అందరిది సంతోషంగా ఉంటారు అందరూ. అబ్బాబ్బా సూపర్ ముచ్చట చెప్పిండు. అమ్మవారి ఆశీర్వాదంతో అయితే కరోనా కాన్ రాకుండా పోయి గతంలో అయితే మనం ఎట్లయితే తిరుగుతుండనే ఏ మూతికి బట్ట లేకుండా మళ్ళీ అట్లా తిరిగే రోజులు రావాలని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పిండు. ఈ అమ్మని కూడా అడుచుకుంటా. అమ్మ నమస్తే. నమస్తే. ఏ పేరు నీ పేరు? నా పేరు శాలిని. శాలిని ఎట్లున్నావు? బాగున్నావా? ఎవరైనా నీ కొడుకేనా? నా కొడుకు. ఏం పేరు ఈయన పేరు? ఈయన పేరు వేదాంత్ అథర్వరామ్. పేరు అయితే పెద్దగా నాకైతే చెప్పనీకి కూడా వస్తలేదు. చెప్పాలా మళ్ళీ మీ అన్న అవుతాడో తమ్ముడు అవుతాడో ఇంత పెద్ద సంబరం చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? 2 ముచ్చట్లు చెప్పి. అంతా అమ్మవారి ఆశీర్వాదము. మా నాన్న ఉన్నప్పటి నుంచి జరుపుతున్నాడు బోనాల పండుగ. మా నాన్న ఉన్నప్పుడు కూడా చాలా ఘనంగా జరిగేది. ఆయన పోయినాక ఆయన దీవెనలతో మా అన్న జరుపుతుండే, అమ్మవారి ఆశీర్వాదంతో అంత మంచిగానే జరుగుతుంది. మా నాయన ఉన్న రోజులు మా నాయన అమ్మవారికి సేవ చేసుకుంటూ మా నాయన దేవుడు తీసుకుపోయినాక ఆ దేవుడు దేవతని ఇచ్చిపోయిండు. మాకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇలా అమ్మవారి ఆశీర్వాదంతో దీవెనతో మేమైతే సల్లంగా ఉంటున్నాం. అమ్మవారి మొక్కులు మాకు ఎప్పటికి ఇట్టనే ఉండాలి. ఇక్కడికి వచ్చిన మా అన్న దోస్తులకు, మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా సల్లగా ఉండాలని చెప్పేసి అమ్మ కూడా 2 ముచ్చట్లు మంచిగా చెప్పింది. మళ్ళీ మన దగ్గర అయ్యవారిని కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటా. చెప్పే పంతులు ఎట్లున్నావు? బాగున్నాను. మంచిగున్నావా? చెప్పు మళ్ళీ ఇప్పుడు ఎన్నెళ్ళేంది ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ మన ముత్యాలమ్మ అంటేనే ప్రత్యేకంగా ఉంది. అమ్మవారి గురించి 2 ముచ్చట్లు చెప్పి. ఈ అమ్మవారు అంటే మన కోరికలు తీర్చే అమ్మవారు. మనం ఏదనుకున్నా కూడా మనం అనుకున్న కోరికలు కంపకాలు తీరుస్తుంది. ముత్యాలమ్మవారు చాలా మంచివారు. తర్వాత మన రామ్నగర్లోనే తెలంగాణలోనే మన హైయెస్ట్ మన జాతర పల్లారం మండపం అన్నది అఖిల్ గారు అంత మిదిగా చేస్తారు. అయితే 2 ముచ్చట్లు చెప్పిండు. హైదరాబాద్లో ముత్యాలమ్మ అంటే ఎవరు కూడా వచ్చి ఏ ఆపద వచ్చినా అమ్మ నాకు ఈ ఆపద వచ్చింది తీరు అని చెప్పేసి మొక్కిన వాళ్ళకి ఎంబడే కొంగు బంగారం అయి వాళ్ళ బాధలు తీర్చేసి నింబలంగా చూస్తుంది. కాబట్టి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుతాడు అని చెప్పేసి పంతులు 2 ముచ్చట్లు చెప్పిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ధూమ్ధామ్ మంచి పోరగాళ్ళు పోయాము. నల్గొండ, కరీంనగర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిరంటే అడుచుకుంటాం వాళ్ళందరినీ.
అఖిల్తానికి వచ్చినాము. అఖిల్తాన ఎట్లుందంటే తెలంగాణ సాంప్రదాయానికి కట్టుదిట్టంగా ఒగ్గు కళాకారులు కరోనా కష్టకాలంలో ఎంత బాధపడ్డారో నాకెరక అని చెప్పేసి వీళ్ళ కడుపు నింపనీక నేనున్నా అని చెప్పేసి అలా ఒగ్గు కళాకారులను అంత దూరంకి వెళ్ళి పిలిపించి ఒగ్గు దరువు ఎట్లుంటుందో చూపించనీక కళాకారులు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒగ్గుడోలు తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర కల్చర్ అండ్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ ఆశీర్వాదంతో ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్ మన ఒగ్గుడోలు పోతుంది. అదేవిధంగా రామ్నగర్ అఖిల్ దగ్గర కూడా ఒగ్గుడోలు కొడుతున్నట్టే నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది. కానీ సీనాన ఎప్పుడు టీవీలో వస్తాడు, ఇవాళ ఈడికొచ్చింది ఎందుకంటారా ఈ దునియా మీద నా యూత్ మొత్తం అఖిల్తానికి వచ్చినప్పుడు నేను వస్తే కొంప మునిగేదేముందని చెప్పేసి నేను కూడా వచ్చిన. ఇవాళ ఏదేమన్నా కానీ ఒగ్గు కళాకారుల కళ ఏందో చూపించక నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఒక్కసారి ఒగ్గు కళాకారులతో చిన్న పాట పాడతా, పాట పాడినాక దరివేందో చూపిస్తా. ఏవే సిద్ధంగురా? జై బోలో శ్రీ కొమరేలి మల్ల నాకు ఏగే డోలు ఏగాబట్టే మొగే డోలు మొగాబట్టే ఏగే డోలు ఏగాబట్టే మొగే డోలు మొగాబట్టే అర్రే ఇక నన్న మెలుకోవయ్యో కొమరవేలి మల్లయ్య ఇక నన్న మెలుకోవయ్యో కొమరవేలి మల్లయ్య చుట్టుముట్టు హైదరాబాదు అంటారా ఎక్సర్సైజ్ బంద్ చేసిర్రు, రన్నింగ్ బంద్ చేసిర్రు, ఖాళీ తినడం తాగడం సిగరెట్లు తాగడం అంతేనా లేదా? అంటే అందులో కూడా మంచి పోరలు ఉన్నారు. ఎవరంటారా? అమ్మవారి దర్శనము అమ్మవారి దర్శనము మా తల్లి ముత్యాలమ్మ కరుణించి రావమ్మ కరుణించి రావమ్మ మా తల్లి ముత్యాలమ్మ నీ భక్తుడు అఖిలు నిన్ను వలువా వస్తుండు ఒకసారి మేలుకోవు మా తల్లి ముత్యాలమ్మ ఒక్కసారి మేలుకోవు మా తల్లి ముత్యాలమ్మ ఒక్కసారి మేలుకోవు మా తల్లి ముత్యాలమ్మ. ఇక మొత్తం మీద అయితే అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉంది కాబట్టి అమ్మవారి దీవెనలు చూసిరు కదా. ఇప్పటిదాకా అయితే ఒగ్గుటోళ్ళతో ధూమ్ ధామ్ చేసిన వాళ్ళకి అట్లనే అమ్మవారి పేరు మీద 2 ముచ్చట్లు వాడినా. ఇక ఒక్కసారి 2 సార్లు కాదు 5 ఏళ్ల సంధి వెయిట్ చేస్తున్నా అఖిల్తో 2 ముచ్చట్లు అడుచుకోవాలని. ఇవాళ ముత్యాలమ్మ ఆశీర్వాదంతో అయితే నాకు దొరికిండి అడుచుకుంటా. అయ్యా అఖిలయ్య నమస్తే. నమస్తే అందరు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. శనార్థి నాయన ఎంబడే అడగగానే శుభాకాంక్షలు చెప్పినావు. చెప్పాలి హైదరాబాద్లో ఇన్ని బోనాలు జరుగుతున్నాయి, ఇన్ని బోనాలకు ప్రత్యేకంగా స్థానం లేనిది రామ్నగర్ అఖిల్ బోనాల పండుగ జాతర అంటేనే ఇంత పేరు ఎందుకు వచ్చిందో 2 ముచ్చటాలు చెప్పిగా. ఇది రామ్నగర్ అఖిల్ బోనాలు కాదు, రామ్నగర్ బంగారు ముత్యాలమ్మ బోనాల పండుగ. ఇది గత 21 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ అమ్మవారు ఒక ఆశీస్సులతోని ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మొక్కిన మొక్కులన్నీ తీరుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రజలు వచ్చి భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ సుఖశాంతులతో ఉంటున్నారు. అయితే ఇంకో ముచ్చటాడుతా, ఈ బోనాల పండుగ ఇంత అంగరంగ వైభవంగా మళ్ళీ ఎప్పటి సంది చేస్తారు? ఎంకడికి మళ్ళీ మీ నాయన మీ తాతలు ఏమైనా చేస్తుండేనా? ఈ బోనాల పండుగ గత 21 సంవత్సరం నుంచి మా నాన్నగారు గుడి కట్టించారు. నాన్నగారితో పాటు ఇక్కడ బస్తీవాసులు అందరూ కలిసి, నాన్నగారి పేరు సుజుకి శ్రీనివాస్, మన ఇక్కడ ఆయనతో పాటు ఇక్కడ బస్తీవాసులు అందరూ కలిసి ఈ యొక్క పండుగ జరుపుతుంటాము. సో మేము 21 సంవత్సరం నుంచి ఈ పండుగ జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ మొక్కిన మొక్కులన్నీ తీరుతున్నాయి కాబట్టి భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. శనార్థి మంచి ముచ్చట చెప్పినావు. నాయన అమ్మవారిని మొక్కి కొలిచింది కాబట్టి నాయనకు మంచిది అని ఉంది. ఇప్పుడు నేను అమ్మవారిని కొలుస్తున్నా కాబట్టి నాకు మంచి ఆశీర్వాదం ఉంది. ఇంకొక ముచ్చట అడుగుతా, మళ్ళీ హైదరాబాద్లో యూత్ అంతా మళ్ళీ కరీంనగర్ నల్గొండ ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ ఇంతమంది దారకారులు తీస్తూ వస్తలేరు, మన నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయో మన మంత్రమాయం వేసినావా ఏంది? అంత అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీస్సులతోని ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోతుంది. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. ఈ సంవత్సరము ఈ కరోనా పోవాలని చెప్పి మా యూత్ అందరం కలిసి కట్టుగా అమ్మవారికి ఒక 9 రోజులు దీక్ష చేసి అమ్మవారిని ఊరేగిస్తున్నాము. యూత్
ఒక యూత్ తలుచుకుంటే ఏ పనైనా జరుగుతుంది. సో మేము యూత్ మా కమిటీ, మా బస్తీ వాసులు, మా ఫ్రెండ్స్ అందరం యూత్ అందరం కలిసి 9 రోజులు అమ్మవారికి ఉపవాసం ఉండి అమ్మవారి యొక్క కార్యక్రమం చేస్తున్నాము. చాలామంది ఈ యొక్క సాంప్రదాయాన్ని ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. కానీ చాలా నిష్ఠమైన పండుగ ఇది. చాలా ఈ ఫెస్టివల్కి యాంటీబయాటిక్స్ చాలా యూజ్ చేస్తారు. సో ఈ ఫెస్టివల్ని జరిపితే మన ఈ కరోనా తొలగిపోవాలని చెప్పి అమ్మవారిని మొక్కి ఈ ఊరేగింపు చేస్తున్నాం. అంటే బోనాల పండుగ అంటే బోనానికి పసుపు రుద్ది యాపకొమ్మలు పెడితే పసుపు రుత్తే ఎసొంటి క్రిములున్నా కూడా తొలగిపోతుంది. అదే యాపకొమ్మ వాడిరంటే ఇక ఒక్క యాపకొమ్మ వాసనకే ఇంట్లోనే ఇక కంపు అంతా వారిపోతుంది అంటావు. సూపర్ ముచ్చట చెప్పిన. ఇంకొక ముచ్చట ఆఖరిది అడుగుతాం మళ్ళా. ఇక అఖిల అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇక ఎలక్షన్లలో కూడా పోటీ చేస్తాడేమో అని చెప్పేసి అందరూ అంటారు. నిజమేనా? ఇప్పుడు ఏం లేదన్న, అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ముందుకు చూద్దాం. ఆహా, చూసిరు కదా, సూపర్ ముచ్చట చెప్పిండు. మొత్తం మీద అయితే ఇలా హైదరాబాద్ రామ్నగర్ అఖిల్ పైల్వాన్ తోటి అయితే అమ్మవారి గురించి 2 ముచ్చట్లు అడుచుకున్నా. ఇంకొక ముచ్చట అడుచుకుంటే మన బోనాల పండుగ నిన్న తీసినావు. మళ్ళీ అలా ఏ టైంకు 7 నుంచి 7 దాకా పోతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పిగా. మేము ఆదివారం రోజు తొట్టెల ఊరేగింపు చేస్తాము. మళ్ళీ ఈరోజు సోమవారం రోజు బంగారముత్యాలమ్మ రామ్నగర్ బంగారముత్యాలమ్మ గుడి నుంచి సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అయ్యి మన రామ్నగర్ గుండు నుంచి జమ్ని కాలనీ దగ్గరికి జమ్ని కాలనీ పోచమ్మ టెంపుల్కి ఊరేగింపు ముగుస్తుంది. చూసిరు కదా, 7 గంటలకు షురు అవుతుంది అంటే ఇప్పుడు 8 అవుతుంది ఇంకా షురు కాలేదు. కానీ 10 గంటలకు అయితే తప్పకుండా అయిపోతుంది అని అందరూ అంటారు. కానీ అయిపోదు. ఎందుకంటే పోయిన తాప 11:30కు వస్తే కూడా జాతర మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి. అంటే పోయిన తాప కరోనా వచ్చింది కాబట్టి జాతర చేయలే. ఈసారి కూడా చెప్పిండి ఇప్పుడే, దయచేసి అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉంది. కానీ మీరు కరోనా కోవిడ్ రూల్స్ పాటించుకుంటూ, ఎందుకంటే అఖిలన్న ఎంత అభిమానము మీకు అమ్మవారు అంటే కూడా అంతే భక్తి. కాబట్టి మీరందరూ జర దూరం ఉంటే ఈ జాతర వైభవాన్ని అంగరంగం ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇంకిన్ని ఇక జాతర విశేషాలు అయితే పోరాలను కూడా అడుచుకుంటా. సరే పోదాం పరిగా. ఇక ఊతులు ఏందైతే ఏం కాదు, మళ్ళీ ఊతు ఎవరు 7కెళ్ళి వచ్చారు అడుచుకుంటారు 2 ముచ్చట్లలో. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఎట్లున్నావు? మంచిగున్నానా. జోరుదారు పెంచినావు మోడలనా. మళ్ళీ నువ్వు 7 ఉంటావు, ఏం చేస్తావు? మళ్ళీ అలా అఖిలన్న దగ్గరికి ఇంత రిస్క్ తీసుకొని వచ్చినావు చెప్పాలి. అన్నా నేను మలక్పేటలో ఉంటా. నా పోయిన సంవత్సరమే రాలే, లాక్డౌన్ దిక్కెళ్ళి ఈ సంవత్సరం ఎంజాయ్ చేద్దామని వచ్చినాం. ఫుల్ ఎంజాయ్ చేసేది ఫుల్. ఏదేమైనా కానీ 12 కానీ ఒకటే కానీ రాత్రి పొద్దున్న దాకా ఇంటి ఉండాలి. అబ్బా తమ్ముడు చూసిరు కదా, ఇప్పటిదాకా అయితే రామ్నగర్ అఖిల్ పైల్వాన్ జాతర ఎట్టుంది. ఒగ్గు డొల్లు పోతు రాజుల మధ్య దుమ్ము రేపే జాతర అయితే మంచిగుంది కదా. ఇక మరిన్ని ఇటువంటి వీడియోల గురించి చూస్తూనే ఉంటాను. బీసీఎస్ ఛానల్ కెమెరామ్యాన్ చిన్నతో మీ గుంగడి చిన్న ఉంటామల. అందరికి మళ్ళీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పోయేస్తా. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.